విపక్ష ఎంపీల ర్యాలీ ఢిల్లీలో ఉద్రిక్తతలకు దారితీసింది. ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తున్న ఇండియా కూటమి ఎంపీలు ఈసీ ఆఫీస్కు ర్యాలీ చేపట్టారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్ వరకు 300 మంది ఎంపీలు ర్యాలీగా బయలుదేరగా అనుమతి లేదంటూ పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. సంసద్ మార్గ్ను బ్లాక్ చేసిన పోలీసులు విపక్ష ఎంపీలను ఈసీ ఆఫీస్కు వెళ్లకుండా అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే ఎంపీ అఖిలేష్ యాదవ్తో పాటు ఇతర విపక్ష ఎంపీలు బారికేడ్లు దాటి ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు. ఖర్గే, శరద్ పవార్, రాహుల్, ప్రియాంక సహా ఇండియా కూటమి ఎంపీలంతా అక్కడే కూర్చొని నిరసన తెలిపారు. పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతలు నినాదాలు చేశారు. దీంతో సంసద్ మార్గ్ మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు విపక్ష ఎంపీలను ప్రత్యేక బస్సుల్లో అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో తృణమూల్ మహిళా ఎంపీ స్పృహ కోల్పోయారు. ఇది గమనించిన రాహుల్ బస్సు దిగొచ్చి ఆమెకు సాయం అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై మండిపడ్డారు రాహుల్ గాంధీ. ఓట్ల చోరీ వ్యవహారంలో నిజం దేశం ముందు ఉంది, కానీ ప్రభుత్వం మాత్రం ఏం మాట్లాడడం లేదన్నారు. అలాగే ఇది రాజకీయ పోరాటం కాదు, రాజ్యాంగాన్ని కాపాడే పోరాటమని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. తమకు స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కావాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఢిల్లీలో టెన్షన్ ఓట్ల చోరీపై ఈ వాతావరణం అయితే నెలకొంది. एक्चुअली बात नहीं कर सकते हैं, रियलिटी ये है क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है। इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए।